తిరిగి మీ వైపు చూసే ఈ గొప్ప భాగ్యం మాకందరికి ఇచ్చినందుకు వందనాలు. ఈ గ్రూప్లో ఉండే ప్రతి ఒక్కరిని బట్టి వందనాలు. మీ సేవకుల్ని సుందరరావు గారిని బట్టి వందనాలు. గ్రూప్లో సేవ చేస్తున్న వారందరిని బట్టి వందనాలు. ఒక్కొక్కరి పట్ల మీరు చేయబోయే గొప్ప కార్యములన్నిటిని బట్టి వందనాలు. ఈ ఉదయకాలం మీ శిలువ చాటున నన్ను మరుగుపరుచుకొని నా నోటి మాట, నా హృదయ ధ్యానం మీకు అంగీకారంగా ఉంటకు మీ కృప దయచేయమని యేసుక్రీస్తు ప్రభు నామం బట్టి వేడుకుంటున్నా తండ్రి. ఆమేన్. మనం చదువుకున్న వాక్య భాగము దేవుని యొక్క కృప అనేది బాగా టచ్ చేశారు. మనం కూడా అందరం దేవుని యొక్క కృపను బట్టే జీవిస్తున్నాం. మన భక్తిని బట్టో, లేకుంటే మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ బట్టో, లేకుంటే మన దగ్గర బాగా ఆస్తులు ఉండొచ్చు, డబ్బులు ఉండొచ్చు, లేకుంటే మంచి ఎడ్యుకేషన్ ఉండొచ్చు. అన్నీ కూడా దేవుని యొక్క కృపను బట్టే జీవిస్తున్నాం. ఈవెన్ చాలా మంది మనం భక్తి చేస్తుంటాం. మన ధర్మ కార్యములు, నీతి క్రియలు, ధర్మ కార్యములు అన్నీ కూడా మనం చేస్తామని అనుకోకూడదు. అక్కడ తేడా వస్తుంది దేవుని వాక్యానికి మనకు. కొర్నేలి ఆయన చాలా భక్తిపరుడు. వారి విషయం ఏం రాసిందంటే, నీ prayers and thine alms come up for a memorial before God. ఆయన ప్రార్థనలు, ఆయన ధర్మకార్యములు దేవునికి అంగీకారంగా వచ్చాయి. చాలా మంది భక్తి ఇంప్రూవ్ అయ్యే కొద్దీ ఏమవుతుందంటే, మన ధర్మకార్యములు, దేవునికి అంగీకారంగా దేవుని దగ్గరకు చేరుకుంటాయి. కానీ మనకుండే ప్రమాదం ఏమిటంటే, నేను భక్తి చేస్తాను, నేను ప్రార్థన చేస్తాను, నేను ఉపవాస ప్రార్థన చేశాను. ఆడ మనసు తేడా రాకూడదు దేవునికి మనకు. ఏమంటే మన జీవితము మనం ఏమి చేసినా దేవునికే మహిమ రావాలి, మనము అనేది రాకూడదు. ఎందుకంటే దేవుని యొక్క కృప మనందరికీ ముందుగా వచ్చినాయి. ఒక్కసారి మనం ప్రార్థన చేస్తూ దేవుని కృపను ఆలోచన చేస్తుంటే చాలా దేవుని కృప ఎంత అనేది మనకు అర్థమవుతుంది. ఏమిటంటే మనం అందరం కూడా హిస్ మర్సీస్, ఆయన కృప లేకుండా we would have all been confused. we would have all been, మనమందరం కూడా కన్స్యూమ్ అయిపోయేవాళ్ళం అంటే దహించి నరకానికి వెళ్ళిపోయి ఉండేవాళ్ళం అందరం. లేకుంటే కొన్ని ప్రమాదకరమైన స్థితుల్లో మనం చనిపోయేవాళ్ళం. పాపంలో చనిపోయిన వారికి నరకంలో ఉండిపోయేవాళ్ళం. సో ఇది కన్స్యూమ్ కాలేదు అంటే అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది దేవుని యొక్క కృప మనకు ఎంత ఉంది అని. నేను మార్మన్స్ పొందాక నాకు దేవుడు పరలోకం చూపించాడు, నరకం చూపించాడు. ఆ నరకం ఎట్లుందంటే ఈ శరీరంలోనే నేను అనుభవించాను. ఆ నరకం ఎలాగుందంటే అగాధ గోతిలో వేదన వేదన వేదన. అసలు ఒక్క క్షణం కూడా ఎవరు పక్కన తోడుండరు, కుటుంబ సభ్యులు కానీ బంధువర్గాలు కానీ. ఈ లోకంలో ఉండేవారు కూడా తోడుగా ఉండరు. అక్కడి నుంచి ప్రభా నన్ను క్షమించని అడిగేదానికి లేదు, తిరిగి శరీరంలోకి వచ్చేదానికి లేదు. అప్పుడు అగాధ గోతులోకి దయ్యం శక్తులు వచ్చి నన్ను లాక్కొని వెళ్ళిపోతున్నాయి.
ఒకటే ఒక ఆలోచన వచ్చింది నాకు. నా కుటుంబ సభ్యులు గుర్తొస్తున్నారు. ఏంటి పరిస్థితి, దీంట్లో నుంచి బయటికి రాలేం కదా, తరతరాలుగా ఉండాల్సిందే. ఒకటే ఒక ఆలోచన వచ్చింది అప్పుడు. ఏమిటంటే, నేను పుట్టకుండా ఉండింటే ఎంత బాగుండేది అని. సో మనం పుట్టామంటే దేవుని యొక్క కృప. దేవుడు మనల్ని ఈ లోకంలో పుట్టించాడంటే దేవుని యొక్క అధికమైన కృప. మనం అందరము జన్మించినప్పుడు తల్లి గర్భంలో రూపొందించక ముందే దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు కనుక, నియమించాడు కనుక, మంచి మనసుకు సంబంధమైన పోలికలు మనలో అందరిలో ఉండింటాయి. అది దేవుని కృపను బట్టే మనకు వచ్చింది. చిన్నప్పుడే మంచి మంచి మనస్తత్వాలు దేవుడు మనకి ఇచ్చింటాడు. మనం పుట్టక ముందే దేవుడు ఇచ్చిందే అది. ఆ మనస్తత్వాలు మనల్ని వాడుకోవాలని, మనల్ని నడిపించాలి. తర్వాత దేవునిలోకి వచ్చినాక ఈ మనస్తత్వాలు ఇంకా ఇంప్రూవ్ అయిపోతాయి. క్రీస్తు కలిగిన మనసు అనేది మనకు గురిగా ఉంటుంది. సో మన మనసు మారుతూనే ఉంటుంది. ఇదంతా ఏమిటంటే దేవుని యొక్క కృప అనేది మనం గ్రహించుకోవాలి. మనదేం లేదు. మనం ప్రార్థన చేస్తున్నా దేవుని కృపనే, మనం ఊపిరి పీల్చుకుంటున్నామంటే దేవుని కృపనే, ఈ గ్రూప్లో చేరామంటే దేవుని కృపనే, మనకు దేవుని జ్ఞానం ఉంది అంటే దేవుని కృపనే. ఏది కూడా మన సొంతంగా లేదు. ఒకప్పుడు ఇవన్నీ లేవు. సో దేవుడు ఎంత కృప కలిగిన వాడు అనేది మనకు బాగా ధ్యానించాలి. అప్పుడు ఆయన ఎంత కృపామయుడు, కృపా కనికరం కలిగిన దేవుడు అనేది గ్రహింపు వస్తుంది. ఎంత ధ్యానిస్తామో అంత గ్రహింపు వస్తుంది. సో చిన్నప్పటి నుంచి దేవుడిని పట్ల నువ్వు దేవుణ్ణి ఎరగకుండా ఉన్నప్పుడు కూడా నీకు దేవుడు ఏమేమి చేశాడు, ఎన్నిసార్లు ప్రమాదాల నుంచి తప్పించాడు, దేవుణ్ణి నమ్ముకున్నాక ఏమేమి పోరాటాల్లో నువ్వు ఉన్నావో, ఏమేమి కష్టాలు వచ్చినాయి, ఇదంతా దేవుని కృప. ఈ కృప ఏమంటే మనం ధ్యానిస్తే మనకు ఏ విశ్వాసం వస్తుందంటే, వాక్యానుసారంగా దేవుడు ఇంత కృప చూపించాడు కదా, ఆ కృప వెంబడి కృప, మనకు జీవితకాలం అంతా కృప వెంబడి కృపతో దేవుడు మనల్ని నడిపిస్తాడు అనేది ధైర్యమో విశ్వాసం వస్తుంది. ఈవెన్ కొంతమంది గ్రూప్లో కష్టాల్లో ఉన్నారు. విశ్వాసికి కష్టం ఉంటుంది కానీ నష్టం అనేది ఉండదు. ఈ కష్టంలో కూడా తొలగిపోయేటి. పరిశుద్ధ పౌలుకు ఒక ముళ్ళు అనుమతించాడు దేవుడు, సైతాన్కు సంబంధమైన ముళ్ళు. దేవుడు సైతాన్ను మనల్ని పరీక్షించాలంటే సైతాన్ను వాడుకుంటాడు. యోగ విషయం కూడా సైతాన్ను వాడుకున్నాడు. అయితే ఈ సైతాన్ కాలేములు కాదు. సైతాన్కి ఏదో మన మీద పట్టు ఉంది అని కాదు. యాక్చువల్గా మనలో పాపం అనేది ఉంటే సైతాన్కు పట్టు ఉంటుంది. మనం దేవునిలో ఉంటే దేవునికే పట్టు ఉంటుంది. సైతాన్కు పట్టు లేకుండా మనకు ఒక గొప్ప విడుదల కావాలి ప్రతి ఒక్కరికి. ఎలాగా విడుదల వస్తుందంటే, మనం చేసిన పాపముల నుంచి దేవుడు విమోచించాలంటే ఆ పాపములన్నీ కూడా మనం దేవుని దగ్గర ఒప్పుకోవాలి. అతిక్రమంలో దాచిపెట్టిన వాడు వర్ధిల్లడు, అది ఒప్పుకొని విడిచిపెట్టిన వాడు కనికరం పొందుతాడు. సో ఏది కూడా దాగి ఉండకూడదు. దాగి ఉండే పాపం ఉండకూడదు. ఎప్పుడో చేసిన పాపం కదా ఇది, 20 ఏళ్ళ కింద చేసిన పాపం కదా అని అనుకోకూడదు. అన్కన్ఫెస్ సిన్ మనలో ఏది లేకుండా సైతాన్కు పట్టు ఉండదు. అన్లెస్ దేవుడు అనుమతిస్తే కానీ భక్తులను దేవుడు పరీక్షిస్తాడు. అప్పుడు కూడా కృపనే.
ఎలాగంటే పరిశుద్ధ పౌల్ ముళ్ళు విషయము ఈ ముళ్ళు తీసేయని అడిగాడు. దేవుడు ఏమన్నంటే నా కృప నీకు చాలు. సో గ్రూప్ లో కొంతమంది భక్తిలో ఎదగాలనేవారు, భక్తి చేసేవారు, దేవునికి ఇష్టలుగా జీవించే వారికి కష్టాలు వస్తాయి. అది తప్పదు. ఈ కష్టాలు ఏం చేస్తాయంటే మనల్ని నలగొట్టేదానికి దేవుడు వాడుకుంటాడు. దేవునికి ఇష్టలైన వారు నలగొట్టబడతారు. యేసు ప్రభు దేవునికి ఇష్టలైన వారు. ఇదిగో ఈయన కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుతున్నాను అంటే దేవునికి ఇష్టానుసారంగా జీవించిన యేసు ప్రభును నలగొట్టడం దేవునికి ఇష్టమైనది. దేవునికి ఇష్టానుసారంగా జీవించే వారిని దేవుడు ఇష్టానుసారంగా నలగొట్టాడు. ఈ నలగొట్టడం బట్టి ఏమంటే బాల్య పురుషుడు చనిపోవడం, అంతరంగం పురుషుడు బలపడతాడు. అది మనకు తెలియకుండానే జరుగుతుంది. ఇది ఒక సైంటిఫికేషన్ ప్రాసెస్ లో జరుగుతుంది. సో పరిశుద్ధ పౌలు మరి ఎంతకాలం ఆ ముళ్ళున్నదో మనకు తెలియదు, కానీ ఆయనకు దేవుని కృప దొరికింది. ఇప్పుడు నా అనుభవం ఏమంటే చాలా శ్రమలు దేవుడు అనుమతించినప్పుడు అనుభవించాను. అయితే ఈ శ్రమల ద్వారా నేను పోవడం బట్టి నేను చాలా ఆత్మీయంగా ఆశీర్వాదాలు పొందాను. అది నేను ఖచ్చితంగా పొందానని నాకు తెలుసు. అయితే శ్రమ వచ్చినప్పుడు ప్రభు ఎట్లా ధైర్యపరిచాడంటే నా తలంపుల్లో శ్రమ అనేది పాపం కాదు, శోధన అనేది పాపం కాదు. ఇప్పుడు మన మనస్సాక్షికి తెలుస్తుంది మనం పాపం చేస్తున్నామా, దేవుని దగ్గర బాగున్నామా, మన మనసు తెలుస్తుంది. మనలో బలహీనతలు ఉంటాయి, బలహీనతలు పాపం కాదు. ఆ బలహీనతలను బట్టి మేమేదో పాపం చేస్తున్నామని అనుకోకుండా బలహీనులను బలపరిచే దేవుడు. కొన్ని పాపములు తెలియకుండానే మన పాపం అనేది తెలియదు. కోపం అనేది ఒక భయంకరమైన అడ్డు, సైతానుకు పట్టు అన్నమాట. ఇప్పుడు సైతానుకు పట్టు ఉండకూడదంటే మనం పరిపూర్ణంగా సరిచేసుకోవాలి. ఇప్పుడు ఎట్లా అంటే 1,00,000 రూపాయలు ఎవరికైనా అప్పు ఉన్నాం అనుకోండి, 90,000 ఇచ్చేసాము, ఇంకా 10,000 ఉందిలే అని అప్పువాడు మన దగ్గరికి రాకుండా ఉంటాడు, వస్తాడు 10,000 కోసం వస్తాడు. అలాగా పాపం చేసిన వారు పూర్తి విడుదల రావాలి, అన్నీ ఒప్పుకోవాలి, ఏది కూడా దాగి ఉండకూడదు. నేను కొత్తగా మారుమనసు పొందినప్పుడు చిన్నవి కూడా చేతులు చూపించుకుంది, తాయితలు కట్టుకుంది, లడ్డు తినింది, మసీదులకు పోయింది, చిన్న దొంగతనాలు. ఇంట్లో మా తల్లిదండ్రుల దగ్గర డబ్బులు దొంగలించింది, దొంగ ట్రైన్లో పోయింది, అన్ని గుర్తు చేసుకొని నేను ఒప్పుకుంటూ వచ్చాను. దేవుడు కార్యము చాలా అద్భుతంగా జరిగింది. నా మీద, నా జీవితం విషయం నేను ఆలోచన చేస్తే దేవుడు చాలా ఆలోచన చేయకుండా అంటే ఏంటబ్బా ఇస్తుంది జీవితము అని అనిపిస్తుంది. ఆలోచన చేయాల, ధ్యానించాల, దేవుణ్ణి స్తుతించాల. కృపలో గుర్తు చేసుకుంటే మీ జీవితంలో కృప వెంబడి కృప, ఆ కృప ఎంత విలువైందో, ఆ కృప ఎంత దేవుడు చూపించాడో, ఆ కృప మన అంతరంగం లేక నూతనంగా ఒక అనుభవం లేక వచ్చేస్తాం. అందుకు ఎప్పుడు గుర్తు చేసుకోవాలి. గుర్తు చేసుకోకుండా మన కష్టాలే గుర్తొస్తాయి మన మనసుకు. దేవుడు చేసినట్టు గుర్తు చేసుకుంటుంటే ఆ శక్తి కలిగిన కార్యములు దేవుడు చేశాడు కదా మనలో, అవి మన మనసులోకి ప్రవేశించారు. అదే అన్నమాట యెహోవాను కనిపెట్టేవారు
నూతనమైన బలం పొందుతారు. నేను చెప్పాలంటే నా జీవితము సాక్ష్యం చెప్పాలనుకున్నాను ఈరోజు. నా జీవితములో దేవుడు అధికమైన కృప ఇచ్చాడు. నా పుట్టకతోనే అద్భుతమైన కృప. మా తల్లిదండ్రులు ఇద్దరు డాక్టర్లు. మా తల్లి వచ్చేసి తల్లి వాళ్ళ తండ్రి అంటే మా తాతగారు వైఎస్ వెంకటరెడ్డి. మా ఈ రాష్ట్రంలో అందరూ వైఎస్ రాజశేఖర రెడ్డి అట్లా అంటారు. కానీ నా మనసు ఎట్లుంటుందంటే వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబకులు అంటారు. నేను ఎట్లా ఆలోచన చేస్తానంటే వైఎస్ అంటే వైఎస్ వెంకటరెడ్డి, ఏడుగురి సంధింటి వెంకటరెడ్డి, సందులో ఉన్నాడు, అందుకని సంధింటోళ్ళని అనేవారు. ఆయన తుపాకీ లేనిది బయటికి పోయేవాడు కాదు. కానీ ఎవరో ఒక న్యూ టెస్టిమెంట్ ఇచ్చారు ఆయన, ఇది చదువని. మా తాత వచ్చేసి హిందూ స్క్రిప్చర్స్ లో స్కాలర్. ఆయన న్యూ టెస్టిమెంట్ చదివి దేవుడు నమ్ముకున్నాడు. ఆ ఊర్లో బల్పనూరు అనే ఊరు పులివెందల దగ్గర ఈయనను వెలివేస్తాము అని పెద్దలు మాట్లాడుకుంటున్నారు. ఆ పెద్దల్లో ఒక పెద్ద మనిషి ఆయన ఏం తప్పు చేశాడని మనం వెలివేయాలి అని ఆ పెద్ద మనిషి చెప్తే, ఆ పెద్ద మనిషి మాటల ప్రకారంగా అందరు వెలివేయకుండా సరే అన్నారు. తర్వాత మా తాత భక్తి చేశాడు. మా గ్రాండ్ మదర్ కూడా అవ్వ, ఆమె పేరు మంగమ్మ, ఆమె పేరు కరుణమ్మగా మార్చుకున్నారు. నేను చిన్నప్పుడు మా తాత మీద కూర్చుండేవాడిని. పరిశుద్ధ పరిశుద్ధ అనే పాట పాడేవాళ్ళు, బాగా గుర్తు ఇప్పుడు కూడా. మా అవ్వ కూడా తెలిసి తెలియని భక్తి పాట పాడేది, మంచి మార్గం లేదు నాది. మా అవ్వ చాలా మోటు అన్నమాట. సో నేను మా తాతగారి కూతురే డాక్టర్ రత్నమ్మ అని, ఆమె రెండో కుమార్తె, రాజశేఖర రెడ్డి వాళ్ళ నాన్న నాలుగో కుమారుడు. సో ఆ కుటుంబంలో మా అమ్మ గర్భంలో పుట్టడము, నేను వెల్లూరులో పుట్టాను. అంత ఐడాస్ కడర్స్ స్థాపించిన హాస్పిటల్లో, బ్లెస్సెడ్ హాస్పిటల్లో నేను పుట్టాను ప్రభు అని. ఆ నుంచి నేను దేవుని కృపను గుర్తు చేసుకొని స్తుతిస్తూ ఉంటాను. నాకు చిన్నప్పటి నుంచి ఏమంటే పేదలంటే చాలా ఇష్టం. సో పెద్ద అయినాక సరిగా జీవించలేదు, సరిగా చదివేవంటాడు. చిన్నప్పుడే స్కూల్స్లో గలాటాలు ఇవన్నీ చేసేవాడిని. అయితే మంచి స్కూల్స్లో చదివాను. బెంగళూరు బిషప్ కాటన్స్, మెడ్రాస్ క్రిస్టియన్ కాలేజ్ స్కూల్ బాగా చదివిచ్చేస్తాను. కానీ పాపంతో పెరిగాను, చెడు ఉన్నాయి. సరే పెద్ద అయినాక దేవుడిచ్చిన మనసుని బట్టి పేద ప్రజలకు సహాయం చేయాలని 10 పల్లెల్లో జమ్మనోడు ప్రాంతంలో సేవ చేయడం మొదలుపెట్టాను. అంటే ప్రజాసేవ, పేదలకు చాలా సహాయం చేశాను కూడా. ఈ సహాయం చేస్తున్నప్పుడు అక్కడ ఉండే ధనకులు నాకు వ్యతిరేకమయ్యారు. ఆ వ్యతిరేకమైన వాళ్ళల్లో ఒక ఆయన పెద్ద ఫ్యాక్షన్, బాంబుల్ శివారెడ్డి అని, ఆయన పెద్ద రాయలసీమలో పెద్ద ఫ్యాక్షన్. ఆయనకు నాకు ఘర్షణ జరిగింది. ఆ ఘర్షణలో సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫీస్లో పంచాయతీ జరిగింది. అప్పుడు నేను చిన్న ఒక ఆఫీస్ పెట్టుకున్నాను పేద ప్రజల కోసం అని. ఆయన ఏమన్నాడంటే సాయంకాలం లోపల నీ ఆఫీస్ ఎత్తేస్తాను అన్నాడు, సిఐ ముందరనే అన్నాడు. సరే అని ఆడికి ఏదో సర్దుబాటు అయింది ఆర్గ్యుమెంట్. నేను ఆఫీస్కి పోయాను. ఈ 10 పల్లెల నుంచి 10 పల్లెల వాళ్ళకి చెప్పి పంపించిన, ఇట్లా మన ఆఫీస్ ఎత్తేస్తాడంటే. 10 పల్లెల నుంచి, ఆ దినాల్లో బస్సులు కూడా చాలా పల్లెలకు లేవు, 20 కిలోమీటర్లు కూడా పరిగెత్తుకుంటూ వచ్చారు. కొద్ది చేతులతో కాదు, ఈటు కట్టలు పట్టుకొని. ఒక గుంపు అయితే బస్ స్టాండ్లో దిగి
కోబలి నడుచుకుంటూ వచ్చారు. ఇంత లోపల టౌన్ అంతా గలాట అయిపోయింది. శివారెడ్డి మనుషులు కూడా తోలించుకున్నాడు. మా మనుషులు వచ్చారు, పోలీసు వాళ్ళు రంగంలో దిగారు, కడప నుంచి రిజర్వ్ వాళ్ళు వచ్చారు. చాలా ఎప్పుడో 12 గంటలకు పోలీసు వాళ్ళు పీస్ఫుల్గా వాళ్ళ ఆఫీస్లో వాళ్ళను, మా ఆఫీస్లో మమ్మల్ని కంట్రోల్ చేశారు. ఆ రోజు రాత్రి ఇంకా నేను సేవ చేసేవాడిని, పేద ప్రజల మీద మనసుండేవాడిని. ఒక్క క్షణంలోనే ఓవర్ నైట్ ఫ్యాక్షనిస్ట్ అయిపోయాను. ఆ రోజు రాత్రి ఒక ఆయన వచ్చి నా చేతిలో బాంబు పెట్టాడు. నేను ఎప్పుడు బాంబుని చూడలే, ఫస్ట్ టైం నాకు చూడలే. అది జాగ్రత్తగా పాతి పెట్టుకున్నా. సో మరుసటి రోజు నుంచి 14 సంవత్సరాలు ఫ్యాక్షన్లోనే ఉన్నా. పేద ప్రజల మీద ప్రేమ ఉండవలసిన నా మనసును కక్షతో నింపబడింది. నరహంతకుని అయిపోయాను. చాలాసార్లు జైలుకి పోయాను. నా మైండ్ అంతా పాడైపోయింది. ఎవరిని చంపుదామా అనే మనసు. శివారెడ్డినే చంపాలని చాలా వేసేవాడిని. నా చుట్టూ బాడీ గార్డ్స్ ఉండేవాళ్ళు, నా నరహంతకుగా ఉండేవాళ్ళు. దాదాపు ఎన్నోసార్లు నేనే చనిపోవాలి. జైల్లో, ముషీరాబాద్ జైల్లో 1 year పైన ఉన్నా. అప్పుడు కూడా నా శత్రు మినిస్టర్ అయ్యాడు. జైల్లోనే నాకు విషం పెట్టాలని ప్రయత్నం చేశారు. జైల్లో ఉన్నప్పుడు హాస్పిటల్ ఉంటే నాకు విషం ఎక్కించారు. జైల్లో ఉన్నప్పుడు ఇది కోర్టు కేసుకు పోతుంటే బేసంచెల్ల అడవి ప్రాంతంలో పోలీసు వాళ్ళు నన్ను వ్యాన్లో తీసుకొస్తున్నారు. తుపాకీ తీసుకొని నా మీద పెట్టాడు. నిన్ను కాల్స్తానన్నా. ఎందుకంటే నువ్వు పారిపోతుంటే నిన్ను కాల్ చేశాను అని రికార్డ్ రాయబోతున్నా. ఎన్కౌంటర్ కింద చంపాలి. అప్పుడు ఆర్డినరీ కానిస్టేబుల్ ఒప్పుకోలేదు. సో జమ్మనోడులో నిరాహార దీక్ష చేస్తుంటే పోలీస్ వేషం వేసుకున్నాను చెప్పడానికి వచ్చారు. ఎలక్షన్స్ రోజు సిఆర్పి వాళ్ళు ఢిల్లీ నుంచి వచ్చారు. ఆ ఢిల్లీకి సంబంధమైన వాళ్ళు. అప్పటికే మనుషులు చనిపోయారు. నా మీద తుపాకులతో కాల్చారు. 4 జీపుల్లో బాంబులతో, తుపాకులతో రిగ్గింగ్ చేసుకుంటూ పోతుంటే నా మీద కాల్పులు పెడతారు. జీప్లో నుంచి బుల్లెట్ దూసుకొని పోయింది. నా 2 బాడీ గార్డ్స్కు బుల్లెట్ ఇంజరీస్ కలిగాయి. ఇలాగా ఎన్నోసార్లు చనిపోవాలి. బాంబుల పేర్లో చనిపోయాల్సింది. ఒకసారి గలాటల్లో నా వీపు మీద బాంబు రాయి తగిలినట్టు అమ్మో అన్నాను. బాంబు పగలలేదు. ఇలాగా చనిపోవాల్సిన. కానీ నాకు కృప ఎట్లంటే ఈ పేద ప్రజలు నా కొరకు ప్రార్థన చేసేవారు. క్రిస్టియన్సే మోస్ట్లీ. తర్వాత నా భార్య నా కొరకు ప్రార్థన చేస్తుందని ఆమెకు శోధనలు ఎక్కువ వచ్చినాయి. ఎంత శోధనలు అంటే నా బాడీ గార్డ్స్తో ఆమె అంటే కోపం. నేనంటే భయంకరంగా హింసించేవు. చాలా కోపం పడి ఒకసారి నేను బయట కూర్చుంటే, సార్ నీతో మాట్లాడాలన్నా. ఏంట్రా అంటే, నువ్వు అంటే నీ భార్యను చంపేస్తానని. వద్దురా అన్నాను. తర్వాత ఊరుకుండలేదు. ఒక డేక్షా నుంచి నా భార్య బియ్యం తీసుకుండేది. ఆ బియ్యం పైన తోడేసి లోపల శక్తివంతమైన బాంబులు పెట్టారు. అంటే నా భార్య వేళ్ళు తగిలితే ఆ బాంబులు పేలిపోయి చనిపోవాలి. అయితే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, దేవుని కృపను బట్టి మా తల్లిదండ్రులకు వాళ్ళు మంచి మెడికల్ సేవ చేశారు. నామకార్థమైన క్రిస్టియన్. తర్వాత నేను రక్షింపబడ్డాక మా తల్లి రక్షింపబడింది. మా తండ్రి కూడా పరలోకంలో ఉన్నట్టు దేవుడు
నాకు చూపించాడు. సో అది వేరే సాక్ష్యము. సో వాళ్ళ సెకండ్ సన్గా నేను పుట్టడము. మా ఎల్డర్ బ్రదర్ ఒక్కరే అపోలో హాస్పిటల్ హైదరాబాద్లో ఈఎన్టీ చీఫ్గా ఉన్నాడు. ఆయన ఆరోగ్యంగా దేవుడు కాపాడుతున్నాడు. ఈ కృప పుట్టకతోనే వచ్చిన కృప నన్ను వదలలేదు. నేను ఎంత పాపం చేసినా, ఎంత బాంబులతో తుపాకులతో ఎంత చేసినా కృప వదలలేదు. అయితే ఈ పట్టు అని చెప్పానే, మారు మనసు పొందే సైతాన్ పట్టు ఉంటుందని, అప్పోనికి పట్టు ఉంటుందని. సో యేసుప్రభు విషయం తెలుసుకున్నాక నేను ఎట్లా తెలుసుకున్నానంటే, ఒకసారి కడపకు యేసన్న గారు వచ్చారు. అప్పుడు ఎవరో వచ్చి నన్ను, ఇట్లా పెద్ద సేవకుడు వచ్చాడు, నువ్వు రా మీటింగ్కి రా అని చెప్తే ఊరికే పోయాను. కారులో కూర్చొని విందాంలే అని. ఇంట్రెస్ట్ లేదు, ఇంట్రెస్ట్ బట్టి కాదు, కొద్దిగా ఇంట్రెస్ట్ వచ్చింది. పోయాను. వాళ్ళు నేను కారులో నన్ను చూసి స్టేజ్ దగ్గరికి రమ్మన్నారు. అప్పుడు అట్లనే తుపాకులతో మనుషులతో పోయాను స్టేజ్ దగ్గర. యేసన్న గారు చెప్తున్నారు, ఈ చేతులతో యేసు ప్రభు పాదాలు పట్టుకున్నాను. అప్పుడు నేను అనుకున్నాను, ఈయన చేతులు పట్టుకుంటే బాగుంటుంది అని అనిపించింది నాకు. మరుసటి రోజు ఇంటికి వచ్చాడు. చేతులు పట్టుకుంటే బాగుంటుంది అని అనుకున్నాను. నన్ను ఒకటేసారి కౌగలించుకున్నాను. సరే, అక్కడి నుంచి దేవుని మీద ఆశ వచ్చింది. తర్వాత అనుకోని రీతిగా మెడ్రాస్కి పోయాను. ఎస్పీ ఠాకూర్ను బాగా తిట్టాను. తిట్టి కోపంగా చాలా చెడు మాటలు తిట్టి వెళ్ళిపోయాను. అక్కడ లేమెన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్లో నేను రక్షణ లేకొచ్చాను. ఇప్పుడు ఈ రక్షణలో వచ్చినప్పుడు అన్ని క్షమాపణ అడుగుతున్నాను. అయితే నాకు విడుదల రాలేదు, ఎక్కడో పట్టున్నాను. అపవాది నేను ఎట్లా అని అంటే, దేవుని సేవకులు ఒక భయంకరమైన నేరం ఉంది, అది నువ్వు ఒప్పుకోవాలని. అంటే ఒక మనిషి ప్రాణమే పోయింది, దేవుడికి తెలియదు ఆ విషయం. నేనేమో దేవుణ్ణి క్షమాపణ లేదు, ఓపెన్గా నువ్వు ఒప్పుకోవాలా అని ఆ విధంగా చెప్పి గవర్నర్కు లెటర్ రాయన్నాడు. గవర్నర్కు లెటర్ రాస్తే ఆ కేసు మళ్ళా కొత్త కేసు కట్టినారంటే నాకు చాలా భయంకరమైన పరిస్థితి. కొన్ని రోజులు ఆ లెటర్ పోస్ట్ చేయలే. అయితే ఒక దినం ఎందుకో రాత్రి 10:30-11 గంటలకు ఆ లెటర్ తీసుకున్నాను. పోస్ట్ బాక్స్, ఎత్తుగా ఉండే పోస్ట్ బాక్స్ దగ్గర పోయి ప్రార్థన చేసుకొని ఆ లెటరు అట్లా కింద వదిలేశాను. అది కింద పడిందో లేదో, నా తల్లో నుంచి కొన్ని సంవత్సరం నుంచి ఉండే బరువు, పీడ, నిద్రలేనితనం, ఆత్మహత్య మనసు, అసలు తుపాకుతో కాల్చుకుందాం అనుకున్నాను. నెమ్మదిలేదు. ఒకటేసారి ఈ శాపం ఏమేమి ఉన్నదో, బాంబులు, తుపాకులు, మనసు ఒకటేసారి నా తల్లో నుంచి వెళ్ళిపోయి దేవుని సమాధానం వచ్చింది. ఈ మెడ మీద ఈ కళ ఉందా లేదా అని తేలిపోయి సమాధానం, సంతోషంగా. సో దేవుని కృప అంటే ఎంత కృప చూపించారు, అద్భుతమైన కృప. ఇప్పుడేమంటే ఒక సైడ్ కష్టాలు ఉన్నా అధికంగా దేవుని కృప ఉందనే గ్రహింపు హృదయంలో గ్రహించుకునే కృప దేవుడు ఇచ్చాడు. తర్వాత ఆరోగ్యం ఇచ్చాడు, అది కృప. ప్రార్థనాత్మను ఇచ్చాడు, కృపనే. ప్రమాదాల నుంచి మారు మనసు పొందినాక దేవుడు తప్పించాడు, అది దేవుని కృపనే. కుటుంబ సభ్యులు పరిపూర్ణంగా రక్షణలోకి రాకుండా వారు దేవుని వైపు చూసేవారుగా ఉన్నారు, అది దేవుని కృపనే. ఆయుష్ అనేది దేవుని కృపనే.
నాకు అప్పచెప్పిన పని పూర్తి కాంతి నేను ఈ లోకం వదిలిపెట్టను అనే విశ్వాసము దేవుడు ఇచ్చాడు. అది దేవుని కృపని. ధైర్యం ఇచ్చాడు. అది దేవుని కృపని. పిరికితనం తీసేశాడు. అది దేవుని కృపని. అపవిత్రాత్మలకు నాలో స్థానం లేకుండా చేశాడు. అది దేవుని కృపని. పరిశుద్ధత ఆశించాను. దేవుడు పరిశుద్ధత ఇస్తున్నాడు. అది దేవుని కృపని. వాక్య ధ్యానం ఇస్తున్నాడు. దేవుని కృపని. శిలువ ధ్యానం చేస్తాను. దేవుని కృపని. ఏది దేవుని సాక్ష్యం చెప్తాను. దేవుని కృపని. దేవుని సేవ చేస్తున్నాను. దేవుని కృపని. జరగబోయే సంఘటనలు కూడా దేవుడు చూపిస్తాడు. అది దేవుని కృపని. చనిపోయినాక పరలోకానికి పోతాను అనే నిరీక్షణ దేవుడు మన అందరికి ఇచ్చాడు. అది దేవుని కృపని. దేవుని కృప ఆలోచన చేస్తుంటే ఆయన కృపామయుడు కనుక కృపామయుడు చేసిన కృప కలిగిన కార్యములు మనం ఆలోచన చేస్తూ ఉంటే ఆ కృప, దేవుడు కృపామయుడు కదా, క్రీస్తు కలిగిన కృపామయుడు మనసు మనకు దేవుడు ఇస్తాడు. ఉత్తమ మారు మనిషే కాదు, క్రీస్తు కలిగిన కృపామయుడు మనసు, కృప వెంబడి కృప విషయం మన మనసులో, మన హృదయంలో ధ్యానిస్తూ ఆశిస్తూ ఉంటే, సో ఇటువంటి గొప్ప కృపనిచ్చాడు. అండ్ ఫైనల్ గా LEF లో రక్షింపబడి సేవ చేసే సమయంలో ఒకసారి నేను హాస్టల్ హిల్స్ కు కుటుంబంతో పోయాను. అక్కడ నేను ఒక హోటల్లో, టీ హోటల్లో, టిఫిన్ హోటల్లో నేను ఎవరికో దేవుని విషయాలు మాట్లాడుతున్నాను. అప్పుడు ఒక కానిస్టేబుల్ వచ్చాడు. ఆ కానిస్టేబుల్ ఎవరంటే సుందర్రావు గారు ఎస్పీగా ఉన్నారు, వాళ్ళ కానిస్టేబుల్. ఆ కానిస్టేబుల్ నన్ను చూసి, మీరెవరు సార్ ఏంటి అంటే నేను అది చెప్పినట్టున్నా. అది పోయి సుందర్రావు గారికి చెప్పారు రూమ్లో. సుందర్రావు గారు నాకు ఫోన్ చేశారు. ఆ ఫోన్ కూడా చాలా పోరాటం, అందుకోలేదు. ఇంకా తర్వాత నేను మా గెస్ట్ హౌస్కు పోయినాను. సడన్ గా బ్రదర్ వచ్చేసారు నా దగ్గర. నాకు ఎవరు నాకు తెలీదు, నేను ఇట్లా సేవ చేస్తున్నాను అది ఇది అన్నాడు. సరే రెండుసేపు మాట్లాడాను. నా భార్య లోపల ఉన్నది. బ్రదర్ లోపలికి వచ్చారు. వచ్చి, అమ్మా నీ షోల్డర్ పెయిన్ ఉందా నీకు? అవును బ్రదర్, షోల్డర్ పెయిన్ ఉంది అని ప్రేయర్ చేశారు. చూడండి ఎటువంటి కృప నాకు దొరికిందచ్చు. ఈ గ్రూప్ లో దేవుడు నన్ను తీసుకురావడము అది చాలా అద్భుతమైన కృప. నా పుట్టుక కాడి నుంచి నేను రాజకీయాల్లో దేవుడు కాపుదల ఉండడం బట్టి, నా చిన్నప్పుడు చదువుల విషయం కానీ, పాపంలో ఉన్నప్పుడు కానీ, రాజకీయాల్లో అంత పాపంలో ఉన్న దేవుడు కాపుదల కానీ, తర్వాత యేసన్న గారు పరిచయం కావడం, అప్పుడు LEF లేకపోవడం, లాస్ట్కు సుందర్రావు గారు దైవజనులు గొప్పవారు, వారితో పరిచయం కావడం, వారు వే ఆఫ్ లివింగ్ నేను బాగా గమనించాను. సిస్టర్ కూడా చాలా ప్రేమ కలిగిన వారు. ఇటువంటి గ్రూప్లో నన్ను చేర్చి ఈరోజు సజీవ లెక్కలో దేవుడు చేసిన గొప్ప కార్యములు చెప్పడం, ఇది అంతా దేవుని యొక్క కృప కన్నా అద్భుతమైన కృప అని నేను భావిస్తున్నాను. సో మనకందరికి కూడా గ్రూప్లో ఉండే వారందరూ నేను చెప్పేది ఏమంటే, మీకందరికీ దేవుని కృప ఉంది. చాలా చాలా ఉన్నాయి, చిన్న చిన్న విషయాలు కృప ఉన్నాయి. ఈ కృప మీరు ధ్యానించి గ్రహించుకుంటూ ప్రార్థన చేసుకుంటుంటే, కృపామయుడు చేశాడు కదా ఈ కృప, ఆ కృపను నువ్వు ధ్యానించుకుంటే అది జీవం వస్తుంది మన మనసులో, హృదయాల్లో.
మరి కృపామయుడు మనసులో నుంచి నీ మనసులో జరిగిన కృపామయుడు కార్యములు నీ మనసులో అవి మెమరీ వేసుకుంటే ధ్యానించుకుంటుంటే కృపామయుడికి సంబంధమైన క్రీస్తు కలిగిన మనసు మనకు వస్తుంది. అందుకని గ్రూప్ లో కొన్ని కష్టాలు ఉండేవారు ఉన్నారు. వీటి వల్ల దేవుడు గ్రహింపించాడు. కొంతమంది అప్పుల బాధల్లో ఉన్నారు. ఆ అప్పుల బాధల్లో ఉండే వాళ్ళందరినీ కూడా విడిపిస్తాడు. అప్పులు లేని వారుగా ఉంటారు మన గ్రూప్ లో. ఇప్పుడేమో కష్టాలు పడుతున్నారు, అప్పుల వలన, కొన్ని బంధకాల వలన బాధపడుతున్నారు, కుటుంబ బాధలు ఉన్నాయి. ఇవన్నిటి దేవుని పాదాల దగ్గర మనం కనిపెట్టే వారంగా ఉంటే కృప వెంబడి కృపలో కుటుంబ సభ్యులందరూ కూడా రక్షింపబడతారు. యెహోవాను కనిపెట్టే వాళ్ళు నూతనమైన బలం పొందుతారు. నూతనమైన కార్యంలో మనలో, మన కుటుంబ సభ్యుల్లో, మన ఆత్మీయమైన జీవితాల్లో, గ్రూప్ లో నూతనమైన కార్యం జరిగించి చివరి వరకు కృప వెంబడి కృప మనం అనుభవించాలని ఆశిస్తూ ఈ కొద్ది మాటలు ప్రభు ఆశీర్వాదకరంగా ఉంచునుగాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా.